మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి దామోదర రాజనరసింహ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైద్యం అందటం లేదు, పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారని మహాప్రభలో అంటే బురద జల్లడుతుండడం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ము కాయాలనుకుంటే హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్ద ఆసుపత్రులు, వరంగల్లో నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసేవాళ్లమా అని అన్నారు. తమ ఎదురుదాడి తర్వాత ముందుగా మీ పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలని కేటీఆర్ సూచించారు. పోయిన ప్రాణాలు తిరిగి రావు, ఆ తల్లుల కడుపు కోత తీర్చలేమన్నారు. ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే మీ ఆలోచించే ధోరణితో పాటు మీ పాలన తీరు కూడా మారుతుందన్నారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపైన ప్రభుత్వం అమానవీయంగా స్పందిస్తోందని మండిపడ్డారు. మరణాలను అరికట్టడం, చికిత్సలను మెరుగుపరచడం పైన దృష్టి సారించకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంపై దారుణమన్నారు. ఈ అంశంలో పార్టీ తరపున ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.